శ్రీ గాయత్రి చిల్డ్రన్స్ హాస్పిటల్ పురిటి బిడ్డల నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలకు అన్ని రకాల వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ కొత్తపాటి మనోజ్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు, పురిటి బిడ్డలకు వైద్య సేవలు, టీకాలు, ఆస్తమా మరియు ఎలర్జీలు, చిన్న పిల్లలకు ఎమర్జెన్సీ ఐసీయూ, వార్మర్స్ మరియు ఇంక్యుబేటర్స్, విష జ్వరాలు, చిన్న పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు. శ్రీ గాయత్రి చిల్డ్రన్స్ హాస్పిటల్ చెట్టు కింద బడి ఎదురు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కింద కురిచేడు రోడ్, దర్శి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కళాశాలలను పీపీపీ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో నిర్మించాలని జారీ చేసిన జీవోలను వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పొదిలి పట్టణం పెద్ద బస్టాండ్ వద్ద బుధవారం తెల్లవారుజామున భోగి మంటల్లో సంబంధిత జీవో పత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి కోడూరు వెంకటరత్నం మాట్లాడుతూ, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాల నిర్మాణానికి చర్యలు చేపట్టగా వాటిలో 5 కళాశాలలు పూర్తిగా మిగిలి 12 కళాశాలలు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నిర్మాణంలో ఉన్న ఆ 12 మెడికల్ కళాశాలను పీపీపీ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకోవటం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని విమర్శించారు. ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కళాశాల నిర్మాణం కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన చేపట్టామని చెప్పారు. తక్షణమే పీపీపీ విధానంలో మెడికల్ కళాశాల నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఐ పార్టీ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సంక్రాంతి రోజున భోగి మంటల్లో పీపీపీ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఆ జీవోలని ఈరోజు దగ్ధం చేయమని భోగి మంటల్లో పిలిపించిన కార్యక్రమంలో భాగంగా పొదిల్లో కూడా దగ్ధం చేయడం జరుగుతుంది. మేము ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నాము. ఏమయ్యా, మీరు సూపర్ 6 పథకాలు ఇస్తున్నారు, జనాలకి మంచిది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి వ్యక్తులకు ఇచ్చేది ఏంటి? కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఒక సంవత్సరానికి 2000 కోట్లు శాంక్షన్ చేయలేరా? వాటికి సూపర్ 6కి ఎంత అవుతుంది మీకు ఖర్చు? ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఆడవాళ్ళకి ఫ్రీ అని పెడుతున్నారు, 2000 కోట్లు శాంక్షన్ చేస్తున్నారు సంవత్సరానికి ఇంచుమించు. ఆ 2000 కోట్లు అట్లానే మెడికల్ కాలేజీలు కేటాయిస్తే మీరే ఇచ్చి ప్రభుత్వమే పరిస్థితి ఉంది కదా, మీకు తెలుసు ఆ విషయం. మొత్తం ఖర్చు కూడా 8000 కోట్లు అవుతుంది. దానికి 8000 కోట్లు శాంక్షన్ చేయగలరా మీరు? ప్రజలకి మామూలుగా వాళ్ళ జీవితాలు మెరుగుపడాలని ఎప్పుడైనా సరే విద్యా వైద్యం ఫ్రీగా అందాలి. కానీ ఇట్లాగా మేము అది ఇస్తాం, ఇది ఇస్తాము, సూపర్ పుస్తకాలు ఇస్తామంటే అది కరెక్ట్ కాదండి. మేము ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం ఎన్నికూట ప్రభుత్వానికి, ఇప్పటికైనా మీరు వేరుకొని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకుండా ఇది గవర్నమెంటే కట్టించి 8000 కోట్లు ఖర్చు సంవత్సరాలు 2000 కోట్లు శాంక్షన్ చేయండి, ప్రభుత్వం నిర్వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీరు ఒక పని చేయాలి, మా సలహా అనుకోండి, మీరేమని అనుకోండి, మేము చెప్పేది ఒకటే, మీరే ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పకుండా మీరే నిర్వహించాలి. ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే గ్రూపులు రాజ్యమవుతుంది, జనాలకి ప్రజలు నిర్వహించే పరిస్థితులు ఉండవు. ఫస్ట్ చెప్తారు ప్రైవేటు వ్యక్తులు మేము చురుకనగానే ఇస్తాము, మామూలుగా ఇస్తామని. అది ఎట్టి పరిస్థితుల్లో మనం చూస్తూనే ఉన్నాం. ప్రైవేటు లాభాపేక్షతో చేసే విషయమే కానీ మామూలుగా చేసేది వాళ్ళు సేవ చేసే పరిస్థితి ఉండదు. అందువల్ల ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాము, మీరే నిర్వహించాలి, మీరే కట్టాలి, మీరే నిర్వహించి ప్రజల అభివృద్ధికి తోడ్పడాలి. ఈ సందర్భంగా